హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ధనధాన్యాభివృద్ధి కోసం అష్టైశ్వర్యాలను ప్రసాదించే అక్షయ పాత్రను మన ఇంట్లో ఎలా ప్రతిష్ఠించుకోవాలి, కావలసిన పూజా సామాగ్రి ఎక్కడ పెట్టుకోవాలి, పెట్టుకోవడం వలన కలిగే ఫలితాలు, పెట్టుకున్న తర్వాత అందులో వాటిని ఏమి చేయాలి, ఏ రోజుల్లో పెట్టుకోవాలి, మధ్యలో ఎప్పుడు తీసి శుభ్రం చేసి మార్చుకోవాలి, ఏ మూలలో పెట్టుకోవాలి, అసలు అక్షయ పాత్రను ఎందుకు పెట్టుకుంటాము, అందులో ఎందుకు క్లీన్ చేస్తే అంటే అందులో ₹1 అయినా ఉంచాలి అని చెప్తారు కదండి. క్లీన్ చేస్తే అది అక్షయ పాత్ర ఇంకా అవ్వదనమాట. అలా ఎందుకు అవ్వదు అని తెలియచెప్పే ఒక చిన్న కథ ఏమిటి, అక్షయ పాత్రకు సంబంధించి ప్రతి ఒక్క చిన్న విషయాన్ని అంటే అక్షయ పాత్రకు సంబంధించి మీకున్న సందేహాలన్నింటినీ కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. అక్షయం అంటే తరగనిది, అంటే నిత్యంగా శాశ్వతంగా ఎప్పటికీ మనతోటే ఉండేది అని అర్థము. ధనధాన్యాభివృద్ధి కోసము అంటే అనవసరపు ఖర్చులు లేకుండా ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ అక్షయ పాత్రను పెట్టుకుంటే ఆ లక్ష్మీ అమ్మవారి కటాక్షంతో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మనము అష్టైశ్వర్యాలు ప్రసాదించే ఈ అక్షయ పాత్రని ఎన్నో విశిష్టతలు ఉన్నటువంటి అక్షయ తృతీయ పర్వదినం రోజు, శుక్రవారాలలో, శ్రావణ మాసంలో, దీపావళి రోజు, నవరాత్రుల్లో వచ్చే శుక్రవారాలలో ఈ రోజుల్లో మనము పెట్టుకోవడం కానీ కొత్త అంటే ఆల్రెడీ పెట్టుకున్న వాళ్ళు మార్చుకోవడం కానీ చేస్తూ ఉంటాము. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు అయితే ఇంకా విశేషమండి. ఈ రోజు గనక పెట్టుకుంటే శుభప్రదం కూడా. కొత్తగా పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు కానీ, ఆల్రెడీ పెట్టుకొని మార్చుకోవాలి అనుకున్న వాళ్ళు కానీ ఈ రోజుల్లో పెట్టుకుంటే లక్ష్మీ అమ్మవారు అనుగ్రహంతో మనకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇలా పెట్టుకునేది మనము పూజా రూమ్లో పెట్టుకొని అమ్మవారి దగ్గర ఆగ్నేయ మూలలో పెట్టుకుంటాము. ఇంట్లో మనము అక్షయ పాత్ర ఎలా పెట్టుకోవాలి ఇప్పుడు చూద్దాము ఫ్రెండ్స్. అక్షయ పాత్ర పెట్టుకోవాలి అనుకున్న ముందు రోజే మట్టి కుండని తీసుకొచ్చుకోవాలండి. బయట నుంచి మనకి పూజా స్టోర్స్లో దొరుకుతుంది, లేదు అంటే మట్టి కుండలు అమ్మే వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. అయితే మట్టి కుండ తీసుకొచ్చుకునేటప్పుడు మనము ఒక్కటే తీసుకొచ్చుకోకూడదండి. దాంతోపాటు మూత కానీ, లేదు మనకి చిన్న ప్రమిద తెచ్చుకున్నా మనకి యూజ్ అవుతుంది కూడా. రెండుగానే తీసుకొచ్చుకోవాలి. మళ్ళీ ఇంకోటి ఇదొకటి విషయము. ఇంకోటి ఇలా క్రాస్ మార్క్ వేయించుకొని రావాలండి. పూజా స్టోర్స్లో అయితే వాళ్ళ దగ్గరే చాక్ పీస్ ఉంటుంది కాబట్టి అలా క్రాస్ మార్క్ వాళ్ళే వేసిస్తారు. లేదు అనుకుంటే మనమే చాక్ పీస్ తీసుకొని వెళ్ళి అక్కడే క్రాస్ మార్క్ వేసుకొని ఇంటికి తెచ్చుకోవాలి. ఈ 2 విషయాలు మాత్రం మర్చిపోకండి. ఎందుకు ఈ క్రాస్ మార్క్ అనేది చెప్తాను. ఇప్పుడు చక్కగా వాటర్ కింద పెట్టుకొని బాగా క్లీన్ చేసుకోండి. ఎందుకంటే మనకి కొత్త మట్టి కుండ ఏంటంటే వాటర్ ఎక్కువ పీలుస్తుంది. ఇట్లా ఎక్కువసేపు ఉంచితే మనకి ఆ వాటర్ అంతా పీల్ చేసేసి బాగుంటుంది. ఎందుకంటే అక్షయ పాత్రని ఒక్కసారి పెట్టుకున్న తర్వాత మళ్ళీ కడగకూడదు. ఒకవేళ కడిగితే ఇంకా అది మనకి అక్షయ పాత్ర కింద అవ్వదన్నమాట. లేదు అనుకుంటే ఒక అరగంట గంట మనకి చక్కగా నీళ్లు పోసి ఉంచుకోవచ్చు. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత బయట బాల్కనీలో ఆరబెట్టండి. మరి ఎండ ఎక్కువ కాకుండా కొంచెం ఎండ ఉన్న దగ్గర ఒక గంట అట్లా పెడితే బాగా ఆరుతుంది. అలా ఆరడం వల్ల ఏంటంటే మనకి లోపల ఉప్పు అది వేసినప్పుడు పాడైపోకుండా ఉంటుంది. అందుకని తప్పకుండా బాగా ఆరాలి. ఆ వాటర్ అంతా కూడా క్లీన్ అయిపోవాలి. క్రాస్ మార్క్ ఎందుకు అని అంటే కర్మకాండలు అవి జరిగే సమయంలో కొత్త మట్టి కుండని ఇంటికి తీసుకొని వస్తారు. అప్పుడు ఏంటంటే ఒక్కటే తీసుకొని వస్తారు, అది అశుభానికి కాబట్టి. అందుకని మనం శుభానికి 2 తీసుకొచ్చుకోవాలి. ఇంకొక విషయం ఏంది అని అంటే మనము తీసుకొని వస్తాము కదండి, అది అశుభానికి అని ఇట్లా క్రాస్ మార్క్ వేసుకొని తీసుకొని రావడం వల్ల అది అశుభానికి కాదు, శుభానికి తెచ్చుకుంటున్నాము అని కాదు అనడానికి మనకి ఈ క్రాస్ మార్క్. ఇప్పుడు అక్షయ పాత్రకి కావలసిన ఏమేమి ఐటమ్సో ఇప్పుడు చూద్దాము ఫ్రెండ్స్. చక్కగా మనం క్లీన్ చేసుకున్నటువంటి ఆరిపోయిన మట్టి పాత్ర, ఇంకా బ్లౌజ్ పీసు. ఇది పట్టు బ్లౌజ్ పీస్ అయితే మంచిది. ఎందుకంటే మనం అక్షయ పాత్రలో లక్ష్మీ స్వరూపంగా భావించి పెడతాము కాబట్టి ఎరుపు, పసుపు, పింక్ కలర్ పెట్టుకోవచ్చు. ఇంకా లేదు అనుకుంటే పట్టుది లేకపోయినా మామూలుది కూడా పెట్టుకోవచ్చండి. ఇంకా తర్వాత ఉప్పు మాత్రమే తెచ్చుకోవాలి. కొత్త ప్యాకెట్ తీసుకొచ్చుకోండి. ఇప్పుడు డబ్బులుగా మనకి ₹10, ₹20, ₹50, 100, 200, 500 ఇలా ఏవైనా సరే 5 నోట్లు తీసుకోవాలి. దానితో పాటు ₹2 కాయిన్స్ తీసుకున్నాను. ఒకటి ఏంటంటే డబ్బులతో పాటు పెట్టడానికి, ఇంకోటి బ్లౌజ్ పీస్లో పెట్టడానికి. పసుపు, కుంకుమ, అక్షింతలు, పచ్చకర్పూరము, జవ్వాది, రోజ్ వాటరు, పువ్వులు, ఒక తమలపాకు, గంధము, 2 ప్లేట్స్, బియ్యం పిండి. ఇవన్నీ నండి కావాల్సిన ఐటమ్స్. ఇవన్నీ ముందే దగ్గర పెట్టుకుంటే మనకి లెగవకుండా సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టుకొని పసుపు కుంకుమని రెడీ చేసుకుందాము. పసుపు కుంకుమ తీసుకొని పసుపు కుంకుమలో కొంచెము పచ్చకర్పూరము, జవ్వాది కొద్దిగా,
రోజు వాటర్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారికి సువాసనలు వచ్చేవి అంటే చాలా ఇష్టము కాబట్టి. ఇంకా మీ దగ్గర సువాసన భరితమైనవి ఏమన్నా ఉన్నా అవి కూడా కలుపుకోవచ్చు. అక్షయము అంటే తరగనిది, శాశ్వతమైనది, ఎప్పటికీ నిలిచి ఉండేది అని. అందుకే మనం ఈ అక్షయ పాత్ర చేసుకొని ఆ పైన పెట్టుకునేటటువంటి అంటే మనం అభివృద్ధిలోకి ఏదైనా వస్తువు వృద్ధిలోకి రావాలి అనుకున్న దాన్ని అక్షయ పాత్రలో పెట్టుకుంటే అది అలా అలా ఆగకుండా వృద్ధి చెందుతా పెరుగుతూనే ఉంటుంది. అక్షయ పాత్ర అనేది మన పూర్వకాలం నుండి ఎప్పటి నుంచో ఉన్న సాంప్రదాయం. అదే మనము ఇప్పటికీ కొంతమంది పాటిస్తున్నారు. చక్కగా ఈ మట్టి కుండకి మనము చక్కగా పసుపు రాసుకోవాలి. ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా పచ్చగా కనబడేటట్టు పసుపుగా పూర్తిగా రాసుకోవాలండి. రాసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టి ఉంచితే ఆ తడి కూడా ఆరిపోతుంది. డబ్బులు నిలవడం లేదు అనుకునే వాళ్ళు, ఎక్కువ ఖర్చు అయిపోతున్నాయి, ఎక్కువ డబ్బులు ఉండటం లేదు, ఆర్థిక సమస్యలతో బాధపడేవారు అందరూ కూడా ఈ అక్షయ పాత్రను పెట్టుకుంటే ఆ లక్ష్మీ అమ్మవారి కటాక్షంతో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అందులో మనకి ఈ అక్షయ తృతీయ వస్తుంది కదండి, ఇంకా శ్రేష్టం కూడా. కొత్తగా పెట్టుకునే వాళ్ళకి కానీ ఎవరికైనా అందులో పాండవులకు కూడా ఈ అక్షయ పాత్ర లభించింది కూడా ఈ అక్షయ తృతీయ రోజే అని చెబుతారు. చక్కగా కుంకుమతోటి మంచి కుంకుమ తీసుకోండి. ఆ కుంకుమతోటి శ్రీం అని రాసుకోవాలి. శ్రీం అనే బీజాక్షరము అమ్మవారికి ఇష్టము, అందుకని శ్రీం అని రాసుకోవాలి. ఈ పాత్ర చేసేటప్పుడు అక్షయ పాత్ర మనము అమ్మవారి ఏమన్నా శ్లోకాలు చదువుకుంటా కానీ లేదు అనుకుంటే ఫోన్లో పెట్టుకొని వింటూ అయినా చేసుకోవాలి. చేసుకుంటూ మనం ఏ విషయంలో అభివృద్ధి చెందాలి, మనకున్న కష్టము చెప్పుకుంటూ అనుకుంటూ ఇదంతా చేసుకోవాలి అండి. లేదు అనుకుంటే ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః ఇలా అనుకుంటూ చేసుకోవాలి. ఇప్పుడు శ్రీం అని రాసుకోండి. కల్లుప్పు ఎందుకు వేయాలి అంటే అది మాత్రమే, మామూలు సాల్ట్ వేయకూడదు. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు సముద్ర గర్భం నుంచి ఆవిర్భవించారు. అంటే మనకి ఈ ఉప్పు కూడా సముద్రం నుంచే వస్తుంది. సముద్రం నుంచి వచ్చే ఏ వస్తువైనా అమ్మవారికి ఇష్టం. అందులో ఉప్పు అంటే చాలా ఇష్టము. ఉప్పుకి ప్రతికూల భావనల్ని గ్రహించే శక్తి ఉంటుంది. అందుకే ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీని అంతా లాగేసుకొని పాజిటివ్ వైబ్రేషన్స్ మన ఇల్లంతా వ్యాపిస్తుంది. ఆ ఉప్పులో మీద మనం డబ్బులు పెడతాం కదండి, ఆ డబ్బుకు ఉన్న ఈ నెగిటివ్ అంతా తీసేస్తుంది, ఆ డిస్టిని అంతా తీసేస్తుంది అనమాట. శ్రీం అనే బీజాక్షరం రాసుకున్న తర్వాత గంధము అను కుంకుమతోటి బొట్టులు పెట్టుకోవాలి. అక్షయ పాత్రలో పెట్టిన డబ్బుల్ని మనము శుక్రవారం పెడతాం కదండి, మంగళవారం రోజు తీసుకోవాలి. లేదు కావాలి అనుకుంటే ఆ రోజు రాత్రి అలాగే ఉంచి తర్వాత రోజు తీసుకోవాలి. మంగళవారమే ఎందుకు తీసుకోవాలి అంటే మంగళవారం మంగళకరమైన రోజు, మారు కోరుతుంది కూడా. అందుకని మనము ఆ తీసుకున్న డబ్బుల్ని మన లాకర్లో కానీ బీరువాలో కానీ మన అకౌంట్లో కానీ వేసుకుంటూ ఉంటాం కదా. అలా వేస్తా ఉంటాం మంగళవారం రోజు. ప్రతి మంగళవారం వేస్తూ ఉంటే శుక్రవారం పెట్టుకుంటాము, మంగళవారం తీసి వేస్తూ ఉంటే ఆ డబ్బులు కూడా అలా పెరుగుతూ వెళ్తూ ఉంటాయని. పెట్టే డబ్బుల్ని మన నెల జీతం కానీ రోజువారీ డబ్బులు కానీ, ఆడవాళ్ళైతే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులను కానీ అలా తీసుకొని పెట్టుకోవచ్చు. ఆ డబ్బుల్ని తీసేటప్పుడు మనం మొత్తం తీయకూడదండి. ఆ రూపాయి కాయిన్ ఉంటుంది కదా, ఆ రూపాయి కాయిన్ని మాత్రం అట్లాగే ఉంచి డబ్బుల్ని తీయాలి. అంతేగాని ఉత్తేది అసలు డబ్బులు లేకుండా మాత్రం అట్లా పెట్టకూడదు. అది ఎందుకనేది కూడా కథ చెప్తాను. ఆ డబ్బుల్ని మీరు డబ్బులు తీసుకోండి, రూపాయి కాయిన్ మాత్రం తప్పకుండా అలానే ఉంచాలి. చూశారు కదా శ్రీం ఎంత అందంగా ఉందో. ఒకసారి పెట్టుకున్న అక్షయ పాత్రని మళ్ళీ కడగకూడదు. అందులో ఉప్పుని కొంచెం నీరు గారి అట్లా పాడవుతుంటుంది కదండి. అలాంటప్పుడు మనము ఆ ఉప్పుని ప్రతి నెల మార్చుకోవాలి. మామూలుగా అయితే 3 నెలలకు ఒకసారి మార్చుకుంటే సరిపోతుంది. లేదు ఉప్పు నీరు కారుతో అట్లా ఉంటే మాత్రం మనము పైకి తెలుస్తుంది కదా తడి, ఆ చెమ్మ తెలిసినప్పుడు మార్చుకుంటూ ఉండాలి. అయితే ఆ ఉప్పుని ఎక్కడ పడితే మాత్రం అక్కడ పడేయకూడదు. మన ఇంట్లో షింకులో షింకు చేసుకొని దానిలో వేయాలి. లేదంటే కాలువలో పారే దగ్గర అలా వేస్తే ఏంటంటే మనకున్న దిష్టి దోషాలన్నీ కూడా అలా పారుతా వెళ్ళిపోతాయి అని. చాలా తొందరగా పాడైపోతూ ఉంది అని అంటే ఏంటంటే దిష్టి ఎక్కువగా ఉన్నట్లండి. వాసన అది రాకోకుండా నీట్గా ఉండేటట్టు ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ఎందుకంటే మనం ఇది అక్షయ పాత్ర అంటే లక్ష్మీ స్వరూపం, మనం కడగకూడదు కాబట్టి అలా ఉప్పు తీసినప్పుడు పొడి క్లాత్ మంచిది తీసుకొని లోపలంతా శుభ్రం చేసి కొంచెం గాలికి ఆరనిచ్చి ఆ తర్వాత మళ్ళీ మనము ఉప్పు అది వేసుకొని మళ్ళీ అక్షయ పాత్రలాగా చేసి ఆ అమ్మవారి ముందు పెట్టుకోవడమే. ఇప్పుడు చక్కగా ప్లేట్ తీసుకోవాలండి. వెండి, రాగి, ఇత్తడి ఇలా ఏదైనా స్టీల్ది మాత్రం కాదు తీసుకొని ఆ పైన అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని చక్కగా పసుపు కుంకుమలతోటి అలంకరించుకోండి. లేదు స్వస్తిక్ అయినా వేసుకోవచ్చు. పైన ఇంకో చిన్న ప్లేట్ పెట్టుకుంటున్నాను నేను. లేదు మీరు ఆ ప్లేట్లోనే పద్మం ముగ్గు ఇవంతా వేసుకొని చక్కగా ఆ ప్లేట్ తీసుకెళ్ళి మనము లక్ష్మీ అమ్మవారి ముందు పెట్టేసుకోవచ్చు.
ఈ పాత్రను మనం అమ్మవారి ముందు పెట్టినప్పుడు ఆగ్నేయ మూలంలో పెట్టుకున్నప్పుడు అది ఏంటంటే ఉత్తదే కింద పెట్టేయకూడదండి. కింద మనము పద్మం ముగ్గు వేసుకొని ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్ మీద తమలపాకు పెట్టుకోవాలి. లేదు అనుకుంటే బియ్యం ఉంటాయి కదండి, బియ్యం పోసి ఆ పైన పెట్టుకోవాలి. మనము పూజ అంతా అవుతుంది కదా, మనం ఈ అక్షయ పాత్ర చేసుకున్న తర్వాత అమ్మవారి ముందు ఆగ్నేయ మూలంలో పెట్టుకొని పూజ చేసుకుంటాము. ఆ పూజ అయిన తర్వాత మనము ఆ రోజు కదపము. ఆ తర్వాత రోజు మీ లాకర్లో పెట్టుకోవచ్చు, లేదంటే బీరువాలో పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే పవిత్రమైన ప్లేస్ ఏంటంటే మనకి పూజ రూమ్ కాబట్టి పూజ రూమ్లో పెట్టుకోవచ్చు. చక్కగా ప్లేట్ వేసుకొని ఆ పైన తమలపాకు పెట్టుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్న అక్షయ పాత్రని పెట్టుకున్నాను. ఈ పెట్టుకున్న తర్వాత మనము లోపల అమ్మవారికి ఇష్టమైనటువంటి సువాసనాభరితమైనటువంటివి వేసుకోవాలి. కొంచెము పసుపు, కొంచెము కుంకుమ, కొంచెము జవ్వాది, కొద్దిగా పచ్చకర్పూరము, అక్షింతలు ఇలా 5గా వేసుకున్నానండి నేను. ఎందుకంటే మనకి కౌంట్గా ఉంటుంది. ఆ పైన పెట్టుకున్న బొట్టులు కూడా 9 అట్లా పెట్టుకున్నాను. 5 అలా మనం సంఖ్య చూసుకొని పెట్టుకోండి. ఈ ఉప్పు తీసి మార్చాలి అనుకున్నప్పుడు కూడా ఎప్పుడు పడితే అప్పుడు మార్చకూడదండి. పౌర్ణమి, అమావాస్య, మంగళ, శుక్రవారాల్లో తీయకూడదు. మిగిలిన రోజుల్లో చూసి తీసుకోవాలి. అది కూడా ఏంటి, మనకి అలాంటి రోజుల్లో తీయడం వలన ఏమవుతుందంటే మనకి ఇంట్లో డబ్బు నిలవదు, వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అయిపోయి అంత అశుభం జరుగుతుంది. అక్షయ పాత్ర పెట్టుకున్న రోజులు ఉంచుకొని తీసేయాలి అనుకుంటే బుధవారం, ఆదివారం రోజుల్లోనే తీయాలి. ఇంకెప్పుడు పడితే అప్పుడు తీయకూడదు. ఇప్పుడు చక్కగా అన్నీ వేసుకున్న తర్వాత కల్లుప్పు 3 గుప్పిళ్ళు వేసుకుంటున్నాను. 3 లేదా 5 వేసుకోవాలి. మరి నిండా వేయొద్దండి. హాఫ్ వరకు కానీ పావు వరకు మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసుకొని బ్లౌజ్ పీస్ లోపల 1 రూపీ కాయిన్కి గంధము బొట్టు పెట్టుకొని లోపల పెట్టి ఆ ఉప్పు పైన పెడుతున్నానండి. ఈ బ్లౌజ్ పీస్లో మీ దగ్గర అమ్మవారి రూపు ఉన్నా లేదా వెండి కాయిన్ ఉన్నా ఏదైనా బంగారపది ఉన్నా ఏవైనా పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఉత్త బ్లౌజ్ పీస్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఆ బ్లౌజ్ పీస్లో అమ్మవారికి ఇష్టమైనటువంటి వస్తువులు ఏవైనా లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ పైన మనకి నోట్లు మన దగ్గర ఏముంటే అవి కొత్త నోట్లు 5 పెట్టుకోవాలండి. 1, 2 అలా పెట్టకూడదు. 5 నోట్లు 10 రూపాయలు అయినా సరే 5 నోట్లు పెట్టుకోవాలి. 5 పెట్టుకొని దానితో పాటు 1 రూపీ కాయిన్ కలిపి పెట్టాలి. ఆ 1 రూపీ కాయిన్ కూడా కలిపి ఈ విధంగా బాగా మడత పెట్టుకోవాలి. బ్లౌజ్ పీస్ అనేది పెట్టుకున్న తర్వాత మనకి ఇక అది అక్షయ పాత్రగా రెడీ అయిపోయినట్లే. ఆ తర్వాత ఆ పైన మనం ఏది పెట్టుకున్నా అది మనకి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఆ పైన కొన్ని అక్షింతలు, పసుపు, కొంచెము కుంకుమ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ అక్షయ పాత్రని తీసుకువెళ్ళి మనము పూజా రూమ్లో లక్ష్మీ అమ్మవారి ముందు ఆగ్నేయ మూలలో పెట్టి పూజించుకోవాలి. అక్షయ పాత్ర అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి పూజ రూమ్లో ఉంటే పవిత్రంగా ఉంటుంది కాబట్టి అక్కడ పెట్టుకుంటే మాత్రం ప్రతిరోజు కూడా ధూపదీప నైవేద్యాలు చూపించుకోవాలి. అక్షయ పాత్ర అంటే తెలియాలి అంటే మహాభారతంలోని అరణ్య పర్వంలోకి వెళ్తే తెలుస్తుంది. పురాణాల ప్రకారం మహాభారతంలో పాండవులు వనవాసానికి వెళ్తున్న సమయంలో వారి వెంట చాలామంది బ్రాహ్మణులు సుమారు 10,000 మంది వారి వెంట వెళ్ళారు. పాండవులు వద్దని చెబుతున్న దుర్మార్గులు ఉండే కౌరవ రాజ్యంలో తాము ఉండలేమంటూ తాము కూడా మీ వెంటే వస్తామని చెప్తారు. దీంతో పాండవులు వీరందరినీ ఎలా పోషించాలి అనే మార్గం తెలియక తీవ్రంగా ఆలోచనలో పడతారు. సమయంలో పాండవుల్లో ఒకరైన ధర్మరాజు ఎండలో నిలబడి ఆ సూర్యభగవాన్ని ప్రార్థించగా అప్పుడు కరుణించిన ఆ సూర్యభగవానుడు వారికి అక్షయ పాత్రని ఇస్తారు. ఈ పాత్ర మీద మూత పెట్టి ప్రార్థిస్తే ఎంతమందికైనా దీని నుండి కావలసిన భోజనం లభిస్తుందని చెప్తారు. అయితే ఈ అక్షయ పాత్రకు ఒక నిబంధన ఉంది. దాన్ని ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా కడిగి బోర్లిస్తే మాత్రం అది దాని శక్తి కోల్పోతుంది. ఇక ఆ రోజు నుంచి ఎలాంటి ఆహారం అనేది మనకు లభించదు. కాబట్టి దీన్ని మీరు జాగ్రత్తగా అందరికీ పోషించండి అని చెప్పారు సూర్యభగవానుడు. కొన్ని రోజుల పాటు పాండవులు తమ వెంట వచ్చిన బ్రాహ్మణులు అందరినీ కూడా పోషిస్తూ వచ్చారు. ఇదే సమయంలో కౌరవులకి ఒక అనుమానం వస్తుంది. పాండవుల దగ్గర ఏమీ లేదు, అయినా వీరు ఇంతమందిని ఎలా పోషిస్తున్నారో తెలియక వారు కోపంతో రగిలిపోతూ ఉంటారు. అంటే సమయంలో దుర్వాస మహర్షికి దుర్యోధనుడు ఈ విషయం చెప్తాడు. ఇక ఆ మహర్షి అటు వెళ్తూ పాండవుల వద్దకు ఆతిథ్యానికి వెళ్తారు. మహర్షి నేను స్నానం చేసి వస్తాను, ఈలోపు మీరు అన్నింటినీ సిద్ధం చేసి ఉంచండి అని వారితోటి చెప్తారు. పాండవులంతా కలిసి మహర్షి ఆతిథ్యానికి అన్నీ సిద్ధం చేయమని ద్రౌపదికి చెప్తారనమాట. దీంతో ఆమె కంగారులో అంటే అన్ని చేసే కంగారులో అక్షయ పాత్రను కడిగేస్తుంది. దీంతో ఆ పాత్రలో నుండి ఎటువంటి ఆహారం అనేది రాదు. దీంతో ద్రౌపదీదేవి ఇప్పుడు ఎలా అని చింతిస్తూ కూర్చుంటుంది.
విషయాన్ని ద్రౌపదీదేవి పాండవులకు చెబుతుంది. అప్పుడు పాండవులంతా కలిసి కృష్ణ భగవాన్ని ప్రార్థిస్తారు. అప్పుడు కృష్ణుడు అక్షయ పాత్రని సరిగా చూడమని, కనీసం ఒక్క మెతుకైనా దొరుకుతుందని చూడమని చెప్తాడు. అప్పుడు ద్రౌపది పాత్రలో మరొకసారి చూస్తుంది. ఒక్క అన్నం మెతుకు దొరుకుతుంది. దాన్ని తెచ్చి కృష్ణుడికి ఇస్తుంది. ఆ మెతుకును ఉపయోగించి కృష్ణుడు తన మాయతోటి వారి కడుపు నిండేలా చేస్తాడు. అందుకే మనము అక్షయ పాత్రలో నుంచి డబ్బులు తీసేటప్పుడు ఆ రూపాయి కాయిన్ పెడతాం కదండి, ఆ కాయిన్ అట్లాగే ఉంచి మిగిలిన డబ్బు తీసుకోవాలి. అంతేగాని రూపాయి కాయిన్తో పాటు మొత్తం డబ్బులు తీసేసేయకూడదు. ఒక్క కాయిన్ అయినా సరే ఉంచాలి. అందుకే మనము అక్షయ పాత్ర పెట్టుకున్న తర్వాత కడగకూడదు, అందులో నుంచి మొత్తము డబ్బులు తీయకూడదు అన్నమాట. ఆ ఒక్క రూపాయి కాయినే మనకి ఎక్కువ ధనాన్ని ఇచ్చి మనల్ని వృద్ధి చేసేటటువంటి ఒక దానిలో ఉన్న ఆ ఒక్క అన్నం మెతుకు ఎలా, అలాగే ఈ ఒక్క రూపాయి కాయిన్ కూడా. ఒక్క రూపాయే కదా ఏముందిలే అలా అనుకోమాకండి. అందులో తప్పకుండా ఏదో ఒక కాయిన్ కానీ మనీ కానీ ఉండాలి. అందుకే మనం పెట్టేది రూపాయి కాయిన్ పక్కన కూడా. తెలిసింది కదా ఫ్రెండ్స్, అక్షయ పాత్ర ఎంత విశిష్టమైనది, అందులో ఉన్న వాటిని ఎలా చేయాలి, ఏమిటి, ఎలా, ఈ మొత్తం విషయాలు నాకు తెలిసినవన్నీ మీతోటి షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. విశేషమైనటువంటి అక్షయ పాత్రను మీకు కుదిరినప్పుడు, ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు, అంటే పాండవులకు సూర్య భగవానుడు అక్షయ పాత్రను అందించింది కూడా అక్షయ తృతీయ రోజే కాబట్టి రోజు పెట్టుకుంటే అమ్మవారి అనుగ్రహంతో ధనధాన్య వృద్ధి కలుగుతుంది అన్నమాట. అమ్మ అనుగ్రహం కూడా కలుగుతుంది. ఒకవేళ అందరికీ ఈ రోజు కుదరని వాళ్ళు ఏ రోజుల్లో పెట్టుకోవాలో చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆ రోజుల్లో పెట్టుకోవచ్చు. అందరూ అనుకుంటారు అక్షయ పాత్ర అనగానే, అక్షయ పాత్ర పెట్టుకోగానే డబ్బులు వచ్చేస్తాయి, మనం కష్టపడుకోకుండానే డబ్బులు వచ్చేస్తాయి. అట్లా కాదండి. అందులో పెట్టుకుంటే, అంటే ఇప్పుడు మనం కొన్ని చేస్తే ఏంది అని అంటే మనకి మంచి జరుగుతుందని, అంటే ఖర్చులు తగ్గుతాయని, కొంత జాగ్రత్త కలుగుతుంది, అమ్మవారి అనుగ్రహంతో మనకి దినదినాభివృద్ధి, ధనం కూడా వృద్ధి అవుతుంది అని. అంతేగాని కష్టపడుకోకుండా అందులో డబ్బులు పెట్టేసి వచ్చేస్తాయి అని అయితే కాదు. అక్షయ పాత్రని అందరూ పెట్టుకోవచ్చా లేదా అనే డౌట్ వస్తుంది ఫ్రెండ్స్. అలా అయితే ఏమీ డౌట్ లేదు, ఎవరైనా సరే చక్కగా పెట్టుకోవచ్చు. తెలిసింది కదా ఫ్రెండ్స్, అక్షయ పాత్ర గురించి నాకు తెలిసిన విషయాలన్నీ కూడా మీతోటి షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అక్షయ తృతీయ రోజు, అంటే అక్షయ తృతీయకి సంబంధించి నేను అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ఎండ్ స్క్రీన్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. అక్షయ తృతీయ పర్వదినం రోజు ఆ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించుకొని ఆ అమ్మ అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. Thanks for watching.